అరే అన్న, స్వీట్ బాక్సులు పెట్టడం మర్చిపోయారు. ఇవి కూడా కార్లో పెట్టేయండి. పైనే పెట్టండి, మళ్ళీ విరిగిపోతాయి. జాగ్రత్త, అన్నీ పెడుతున్నారు లేదో చూసుకోండి ఒకసారి. అమ్మ కోడలా. అత్తయ్య వస్తున్నా. అత్తయ్య చెప్పండి. సామాన్ అంతా కారులో పెట్టించేశారా? అత్తయ్య మొత్తాన్ని కారులో పెట్టించాను. ఏమీ మర్చిపోలేదు. ఒకవేళ మర్చిపోయినా ఈయన తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారులేండి. సరే. ప్రియా, ప్యాకింగ్ అయిపోయిందా? చీరలన్నీ నచ్చాయా? బాగున్నాయా? బాగానే ఉన్నాయి. నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా? నచ్చుతుంది వదినా. చాలా కాస్ట్లీ చీర కదా. నువ్వు ఎప్పుడు ఇంత కాస్ట్లీ చీర కట్టుండవు. ప్రియా, ఇలాగైనా వదినతో మాట్లాడేది? మంచిగా మాట్లాడడం రాదా నీకు? ఏమైందమ్మా? నేనేదో ఊరికినే అన్నా. అరే అత్తయ్య, నేను స్వీట్స్ కార్లో పెట్టించడం మర్చిపోయాను. ఇప్పుడే పెట్టించొస్తా. అరే కోడలా. అమ్మ కోడలా. అత్తయ్య. ప్రియా మాటలు నువ్వేం పట్టించుకోకు. పైకి అలా మాట్లాడుతుంది కానీ మనసు చాలా మంచిది. పర్వాలేదులేండి అత్తయ్య. చూడు, నీకు ఈ చీర నచ్చిందన్నావని నీ కోసం వదిలేసి వెళ్ళిపోయింది. తీసుకో. అత్తయ్య, ఈ ప్రపంచంలో మనకు చాలా వస్తువులు నచ్చుతాయి. దాని అర్థం అవన్నీ మనకు కావాలని కాదు కదా. అలాగే ఈ చీర కూడా బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను, అంతేకాని ఇది నాకు కావాలని చెప్పలేదు. అలా అని కాదులే. ఈ చీర నువ్వు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తాను. ఈ చీర నీకు చాలా బాగుంటుంది. లేదత్తయ్య, ఇంత అవమానం తర్వాత కూడా నేను దీన్ని తీసుకుంటే నా గౌరవాన్ని నేనే పోగొట్టుకున్నట్టు. ఇది నాకు వద్దత్తయ్య. తీసుకెళ్లి ప్రియాకి ఇచ్చేయండి.